నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణానది నీళ్ళ మీద చర్చ అన్నారు. కృష్ణానది నీటి పంపకాలలో, కృష్ణానది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు? 4 రాష్ట్రాలు ఉండాలి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నిన్న చర్చ జరిగింది దేని మీద? కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్లో ఏం మాట్లాడొచ్చిందనే దాని మీద చర్చ జరిగింది తప్పితే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది కృష్ణానది వాటర్ పంపకాలలో అన్న మీద దాని మీద చర్చ జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది అయితే పెట్టిండ్రో దాంట్లోనే తెలంగాణకు అన్యాయం చేసింది. ఆనాడే ఏం చేయాలి వాళ్ళు? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాంట్లో 4 రాష్ట్రాలు కూడా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? 2 రాష్ట్రాలకే అవకాశం ఇచ్చారు. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో మాత్రమే నీటి పంపకాల విషయంలో కావచ్చు, దేని విషయంలో కావచ్చు వీళ్ళు స్టేక్ హోల్డర్స్కి ఉండాలి అంటారు.